అమలులో సర్వేపల్లికి ప్రత్యేక గుర్తింపు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. గిరిజనుల అభ్యున్నతి అందరి బాధ్యత. చల్లా యానాదుల బిడ్డలు బడికి వెళ్లేలా సచివాలయ ఉద్యోగులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముతుకూరులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చలివేంద్రంలో 10 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనాన్ని ప్రారంభించుకున్న. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. బీసీ కాలనీ గొల్ల వీధిలో 15.20 లక్షలతో 3 సిమెంట్ రోడ్లను సైతం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. కంపెనీల సిఎస్ఆర్ నిధులను నియోజకవర్గ అభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకుంటాం. ఎస్ఐఈఎల్సీ, అదాని, కృష్ణాపట్నం పోర్ట్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పామ్ ఆయిల్ కంపెనీలతో పాటు వివిధ పరిశ్రమలు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయి. P4 కార్యక్రమానికి సిఎస్ఆర్ నిధులను అనుసంధానం చేసిన కార్యక్రమాలన్నింటికీ పుస్తక రూపం ఇచ్చి ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు. సర్వేపల్లిలో చేపట్టిన కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు అభినందించడంతో పాటు ఇటీవల జరిగిన కొన్ని సమీక్షలో ప్రత్యేకంగా ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది.